నమస్కారం బాబాయ్. నమస్తే బాబాయ్ మీ పేరు బాబాయ్? పామర్తి కన్యా భాస్కర్రావు. ఊరు బాబాయ్? ఉలవలపొడి, ఏ మండలం? గుడ్లవల్లేరు మండలం. ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. ఏం లేదు. ప్రధానంగా చూసుకుంటే రైతుల పరిస్థితి ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి హయాం వచ్చింది. రైతుల పరిస్థితి మహా ఘోరంగా ఉంది. అమ్ముకుంటే ధాన్యం గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో ఉంది. మొన్న వర్షాలకి మొక్కలు వచ్చేసినాయి, పాయలు వచ్చేసినాయి. 800, 900, 1000 రూపాయలు మించి ఎవరు కొనలా. ఏ మిల్లోడి దగ్గర తీసుకెళ్ళినా ఎవరు కొనలా. గవర్నమెంట్ మట్టికి మొత్తం 1637 రూపాయలు కొంటానని చెప్తుంది, కానీ ఎవరి దగ్గర కొనలా. రైతుని చాలా ఇబ్బందులు పెట్టాడు. ఇవాళ పరిస్థితి అయితే మొన్నటి వరకు ఆఫ్లైన్ ఇచ్చాడు, ఇప్పుడు ఆన్లైన్ అంటున్నాడు. ఏ మిల్లుకి వెళ్తుందో తెలుగుతుందా. పాయి కింద తగిలిందంటే వాడు బస్తాకి 50 రూపాయలు, 100 రూపాయలు కటింగ్ అంట. చాలా ఘోరంగా ఉంది రైతు పరిస్థితి మట్టి. అదేవిధంగా రైతులకు అండగా ఉండటం కోసం రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసే ఉన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో రైతుకు ఏమన్నా లాభం జరుగుతుందా? ఏమీ లాభం లేదు. రైతు భరోసా కేంద్రాలు దేనికండి? అందుకితం అయితే ధాన్యం మిల్లుకు తోలుకుంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేవాడు. ఇవాళ రైతు అకౌంట్లో పడుతున్నాయి. రైతు అకౌంట్లో కూడా ఫుల్గా పడతలేదు కదా. రైతు అకౌంట్లో ఎంత పడుతున్నాయండి? వీళ్ళు 900 కొంటే వాళ్ళు మట్టుకి ఫుల్ అకౌంట్ కొడుతున్నారు. అయితే రైతుకి వెళ్ళేది 1000 రూపాయలే. 1632 రైతుకి జాట్ల. ఈ రైతు భరోసాలు కూడా పనికిమాలిన రైతు భరోసాలు. సంచులు ఉంటేనేమో ఆన్లైన్ పనిచేయదు, ఆన్లైన్ ఉంటేనేమో సంచులు పనిచేయదు. ఒక్కొక్క ట్రాక్టర్ ఎగుమతి చేసిన తర్వాత 3 రోజులు 4 రోజులు ఉన్నాయి. చాలా ఇబ్బంది పడ్డాడు రైతుగా మట్టికి ఒక ఉపయోగం అనేది లేదండి అసలు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా రైతులకు అండగా ఉండడం కోసం రైతులకి 3వ పంటకు నీళ్ళు రావాలని చెప్పి ఉద్దేశంతో చంద్రబాబు గారి ఏమిలో పోలవరం ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. సంబంధించినంత వరకు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారి ఏమిలో 70% పైగా కంప్లీట్ అయిపోతే ఉన్న 30%లో 3% కూడా కంప్లీట్ చేయని పరిస్థితి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు లేట్ అవుతుందని చెప్పి పట్టిసీమ తీసుకొచ్చారు. పట్టిసీమ నుంచి కూడా సకాలంలో నీళ్ళు ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసినా లేదు పట్టిసీమ నుంచి కూడా సకాలంలో నీళ్ళు ఇచ్చినట్లయితే రైతులు సంవత్సరం నెలాఖరులో వచ్చేటువంటి విపత్తుల నుంచి బయటపడే వాళ్ళని చెప్పి నిపుణులు అంటున్నారు. ఇదే విధంగా వైసీపీకి సంబంధించినంత వరకు ఇదే ఇరిగేషన్ కింద 2 మినిస్టర్లు పనిచేశారు. ఒకరు వచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకరు వచ్చారు కమ్మటి రాంబాబు గారు. అసలు ఈ పోలవరం గురించి పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరేమంటారు? ఈ పోలవరం అనేది పట్టిసీమ అనేది ఆ రోజున పట్టిసీమ ఉత్తి దండగన్నారు. పట్టిసీమ నుంచి నీళ్ళు ఇచ్చిన టైంలో చంద్రబాబు నాయుడు గారు రైతు 45 నుంచి 50 బస్తాలు పండించారు. ఇవాళ ఆ పట్టిసీమ నీళ్ళు ఆపేసిన తర్వాత వర్షాలు ఎక్కువ వస్తున్నాయి. అది కాకుండా మన కృష్ణానది వాటర్ వస్తాం వల్ల పంట దిగుబడి తగ్గిపోయింది. పట్టిసీమ వల్లే ఉపయోగం. ఎందుకంటే 45 నుంచి 50 బస్తాలు పండినాయి. ఇవాళ ఆ దిగుబడి లేదు. ఇవాళ 30 నుంచి 35 బస్తాలు ఉంది. 10 బస్తాలు తగ్గిపోయింది రైతుకి. ఇవాళ మరి వాళ్ళు పట్టిసీమ పూర్తి చేయలేక ఎవరికాళ్ళు ఏదో చెప్పుకొస్తున్నారు, కానీ పట్టిసీమ పూర్తి చేయలేకపోయారు. మళ్ళీ రేపు చంద్రబాబు నాయుడు వస్తేనే ఆ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తారు. పట్టిసీమ నుంచి నీళ్ళు వస్తాయి, పోలవరం నుంచి డైరెక్ట్గా నీళ్ళు వస్తాయి. అంతే తప్ప వీళ్ళు ఏం చేయలేరు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంకా 1 ఇయర్లో ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఈ కృష్ణా డెల్టాకి సమృద్ధిగా నీరిస్తారు. అది వాస్తవం. అదేవిధంగా తీసుకుంటే నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉందంటారు? ప్రధానంగా నిరుద్యోగుల పరిస్థితి ఇంకా చెప్పనవసరం లేదు. ఏ ఉద్యోగానికి వెళ్ళి ఏ కంపెనీలు కానీ లేవు కదా. మన ఏపీలో ఉన్న కంపెనీలు, ఐటీ కంపెనీలు కానివ్వండి, వేరే కంపెనీలు అన్నీ వేరే చోటకి వెళ్ళిపోయినాయి. హైదరాబాద్ కానీ లేదంటే బెంగళూరు కానీ తమిళనాడు కానీ వెళ్ళిపోయినాయి. మనకు ఒక కంపెనీ అంటూ లేదు, ఒక ఉద్యోగం అంటూ కూడా ఇవ్వాల. ఆయన ఇచ్చింది ఏంటంటే ఓన్లీ ఈ సచివాలయాలు పోస్టులు ఇచ్చారు తప్ప ఏ ఉద్యోగాలు లేవు. సంబంధించినంత వరకు ప్రతి సంవత్సరం జనవరి జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తామన్నారు. డిఎస్ఏ కాదు మెగా డిఎస్ఏ ఇస్తున్నారు. సంబంధించినంత వరకు ఏ ఉద్యోగం ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి సంబంధించినంత వరకు విద్యాశాఖ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు అయితే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు అంటే సంబంధించినంత వరకు ఐటీ శాఖ మంత్రి గారు అయితే దీని గురించి పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరేమంటారు? విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడే మాటలు ఎక్కువ మంది చదువుకుంటున్నారు, జాబులు ఇవ్వకపోవడం అనేది అసంభవం. మరి చదువు కోసమే కదా, వాళ్ళు చదివే కదా ముఖ్యం. వ్యవసాయం చేసుకుంటే ఏమొస్తుంది? అడిగి 500 రావట్లా. చదువుకుంటే దీంట్లో ఇది కాకపోతే వేరే కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలో బెంగళూరు, మద్రాసు ఎక్కడికి వెళ్ళి చదువుకుంటున్నాడు. కానీ ఈ విద్యాశాఖ మంత్రి అనే మాటల మట్టికి చాలా దుర్మార్గం, దారుణం. ఎందుకంటే ఎక్కువ మంది చదువుకుంటేనే కదా ఏపీకి డెవలప్ అవని, ఇండియా డెవలప్ అయ్యేది. మరి అనేకమైన కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే ఎక్కువ చదవమట్టే కదా. మన ఏపీలో కంపెనీలు లేవు కాబట్టి ఆయన ఆ విధంగా మాట్లాడగలుగుతున్నాడు. అంతే తప్ప ఏమీ లేదు.
బయటికి వెళ్ళి అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు జాగ్రత్త చక్కగా. ఒక్కొక్కడు ₹1,00,000 తెచ్చుకుంటున్నాడు, లక్షన్నర తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, 50,000 తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరి బతుకాలు పోతున్నారు. చదువు లేకపోతే ఏముంది అసలు? ఇవాళ వ్యవసాయం చేసే పరిస్థితి అంటే చాలా దారుణంగా ఉంది. మరి ఆయన విద్యాశాఖ మంత్రి ఎందుకు అంటున్నారో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా 3 రాజధానులు ఉన్నారు. దాని మీద మీరేమంటారు? అది 3 ముక్కలాట. రాజధాని అనేది మన ఇండియాలో ఎక్కడైనా సరే ఒకచోటే కదా రాజధాని. ఈ 3 రాజధానులు అయినా పెట్టి ఈ 3 ముక్కల ఆటలాగా ఏ రాజధాని కట్టలేడు. ఒక రాజధాని కట్టలేనాడు ఇంకా 3 రాజధానులు ఎక్కడ కడతాడండి? 3 రాజధానులు కట్టలేడు కదా. ఒక రాజధాని కట్టడానికే ఇబ్బందులు లేక ఈ ఒక రాజధాని కట్టబడుతుందని చెప్పి ఈ 3 ముక్కలు ఆడుతూ 3 రాజధానులు అని చెప్పి 5 సంవత్సరాలు కాలయాపన చేశాడు తప్ప ఏమీ లేదు. రాజధాని అనేది ఒక్కచోటే, ఒకటే రాజధాని. అమరావతి రాజధాని. కేంద్ర గవర్నమెంట్ కూడా నిర్ణయించింది. ఈయన 3 ముక్కలు ఆట ఆడతానంటే ఏం చెల్లదలేదు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మన జగన్ గారు పాదయాత్ర చేసినటువంటి సమయంలో ఇచ్చిన హామీల్లో నాకు కనుక ఎక్కువ మంది ఎంపీలు కనుక ఇస్తే కేంద్రం మేడం నుంచి అయినా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు. ప్రధానంగా ఇప్పుడు వచ్చేసరికి మద్యపానం నిషేధం చేస్తే తప్ప మళ్ళీ ఓట్లు ఆడడానికి రానన్నారు. ఈ రెండింటి మీద మీరేమంటారు? మెడల వంచి తీసుకొస్తానన్నమాట ఈయన పదే వాడాడు. కానీ మెడలు వంచడం కాదు కదా, వాళ్ళకి బానిస అయిపోయి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయాడు. మద్యపానం నిషేధం అనేది టెండర్లు పెడితే ఎవరైనా పాడుకుంటారని చెప్పి ఆయన కంపెనీలే పెట్టి ఆయన ఉద్యోగస్తులను పెట్టించి ఆయన అమ్మి వేల కోట్లు దోసుకుంటున్నాడు. కనీసం అంతకితం ₹50 ఉండేది ఇవాళ ₹150 అయింది. ఇవాళ పొద్దున్న సాయంత్రం కష్టపడిన వాళ్ళు ఏదన్నా ఒక ₹50 వేసి తాగుదాం అనుకుంటే వాడికి అవకాశం లేదు. ₹200 పెట్టుకుని తాగాల్సిందే. ఆయన కంపెనీలు ఆయన ఉద్యోగస్తులతో అమ్మేస్తున్నాడు. కానీ ఇది చాలా దారుణం. తాగేవాళ్ళు కూడా చాలా మోసపోతున్నారు. అది మా ఉద్దేశం. అదేవిధంగా తీసుకుంటే ప్రచారం ప్రధానంగా చంద్రబాబు గారి హయాంలో కట్టినటువంటి G+3 ఇవ్వడం జరిగిందా? అదేవిధంగా తీసుకుంటే ప్రతి ఒక్కరికి సెంటున్నర స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకునేందుకు వీలుగా ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. అది ఎంతవరకు ఇవ్వడం జరిగింది? ఇచ్చినటువంటి స్థలాల్లో ఇల్లు కట్టుకోవడానికి వీలుగా ఉన్నాయి. G+ అనేవి చంద్రబాబు నాయుడు గారు కట్టిన బిల్డింగులకే ఈయన రంగులు వేసుకుని ఈయన ఇస్తున్నాడు. అంతకితం ఇళ్ల స్థలాలు చాలా ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇచ్చాం. ఈయన కూడా కొంత ఇచ్చాడు. కానీ ఎక్కడ డెవలప్మెంట్ అవ్వాలా? ఆ ఉన్న వాటినే డెవలప్మెంట్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాటినే రంగులేసి మేము ఇచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకొని వీళ్ళు ఇస్తున్నారు తప్ప వీళ్ళు కట్టింది ఏమిటో ఏమీ లేదు. ఒక రోడ్లు వేయలేదు, కనీసం ఒక కాలనీ కూడా కట్టేవాళ్ళ. ఏంటంటే ఇళ్ళ మట్టుకు ఇచ్చారు. ఎట్లా ఇచ్చారంటే ఒక ఎకరం 5 లక్షలకి రైతుకి ఇచ్చి 50 లక్షలు వీళ్ళు దోసేసేసి ఫ్లాట్లు ఇచ్చారు. అవి పోడ్చలేదు, ఏం లేదు. పోడ్చుకోకుండా అటు ఇచ్చేసారు అంతే. ఏంటంటే మేము కట్టించాము, మేము ఇస్తాం అంటున్నారు అంతే. మళ్ళీ వస్తుంది, మళ్ళీ మేము ఇస్తాం అంటున్నారు అంతే తప్ప ఏమీ లేదు. అంత మోసం. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా చంద్రబాబు గారి హయాంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ కూడా తీసేసిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరేమంటారు? ₹5కి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి ₹5కి భోజనం పెట్టిన మహా వ్యక్తి ఇవాళ పేద ప్రజలకు కానివ్వండి, టాపీ మేసరికి కానివ్వండి, ఏదైనా కూలి పని చేసుకునేవాడికి కానివ్వండి, మధ్యాహ్నం వెళ్ళి ₹5 ఇస్తే భోజనం పెట్టేవాడు. ఆ అన్న క్యాంటీన్ తీసేసి పేద ప్రజల యొక్క ఆకలిని ఈయన తీసేశాడు. ₹5 ఇస్తే ఆ రోజున ఇచ్చాం మేము. ఆ చంద్రబాబు నాయుడు ₹5 సాలపోతే ఇంకొక ₹5 ఇచ్చి తిని సంతోషంగా మా పనికి వెళ్ళి పని చేసేవాళ్ళు. ఇవాళ ఆ క్యాంటీన్లు మొత్తం మూసేశాడు. వాళ్ళ పేద ప్రజలు ఉసురు కట్టుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా చూసుకుంటే సంబంధించినంత వరకు పంచాయతీలకి నిధులు ఎంతవరకు వస్తున్నాయి? మీ గ్రామం సంబంధించినంత వరకు మీ గ్రామ పంచాయతీకి సంబంధించినంత నిధులతో మీ గ్రామం ఎంతవరకు అభివృద్ధి జరిగింది? సంబంధించినంత వరకు మీ నియోజకవర్గ ఎమ్మెల్యే మీ గ్రామానికి ఎన్నిసార్లు రావడం జరిగింది? సంబంధించినంత వరకు ప్రజల సమస్యలు అడగడం జరిగిందా? మా గ్రామానికి వస్తే మా ఎమ్మెల్యే గారు ఇంతవరకు వచ్చిన దాఖలా లేదు. మా పంచాయతీలో నిధులు మేము ఎక్కిన కొత్తలో ఫస్ట్ టైంలో ఉన్నాయి. తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి మొత్తం 14వ ఆర్థిక నిధులు కాజేశాడు, 15వ ఆర్థిక నిధులు కాజేశాడు. మాకు రావాల్సినటువంటి స్టాంప్ డ్యూటీ ఇవ్వట్లేదు, తలసరి గ్రాంట్లు ఇవ్వట్లేదు, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే రూపాయి ఇవ్వట్లేదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినట్టును కూడా దోసేశాడు. ఇవాళ ఆర్థిక సంఘం నిధులు 15వ ఆర్థిక సంఘం నిధులు రావాలి. 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తే 930 కోట్లు వస్తే 330 కోట్లు ఇచ్చాడు మాకు. 600 కోట్లు దోసేశాడు.
ఏంటంటే లెక్క లేదు, జమ లేదు. ఇవాళ ఒక రూపాయి మార్చాలంటే పంచాయతీ బాడీలో పెట్టుకోవాలి, బాడీలో పెట్టిన తర్వాత మార్చాలి. కానీ అయినా సరే ఏమీ లేకోకుండా కాగితాలు లేవు, లెక్కలు లేవు, ఏమీ లేవు, మొత్తం దోసేశాడు. పంచాయతీలో అయితే నిర్విరామంగా ఉన్నాయి. ఇవాళ బీచింగ్ కొనే పరిస్థితిలో మేము లేము. పంచాయతీ సర్పంచ్లు లేరు. పంచాయతీ సర్పంచులు ఒక ఆయన పెట్టాడు చూడండి, వాలంటరీ వ్యవస్థ కంటే దారుణంగా ఉంది మా పంచాయతీ వ్యవస్థ. చాలా దారుణంగా ఉంది. ఒక రోడ్లు కాదు కదా, డెవలప్మెంట్ అనేది మేము దగ్గరగా 3 సంవత్సరాలు అవస్తుంది. ఒక రూపాయి చేయలేకపోయాం. అదేవిధంగా తీసుకుంటే ప్రతిసారికి ప్రధానంగా మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు ఏమంటారు? అదేవిధంగా సంబంధించినంత వరకు జగన్ గారు ఇచ్చినటువంటి హామీల్లో మీ నియోజకవర్గం వరకు ఎంతవరకు అభివృద్ధి చేశారు మీ ఎమ్మెల్యే గారు? ఏం చేశాడు మా ఎమ్మెల్యే గారు? ఎవరి దగ్గరకు వచ్చి కలిశాడు? ఏ రోడ్లు వేసాడు? ఏ డొంకలు వేసాడు? ఏమీ ఇలా కనీసం ఊరికి 1 లక్ష రూపాయలు కూడా ఇవ్వాల. అన్నీ మా పంచాయతీ నుంచి సచివాలయాలు పెట్టాడు. మా పంచాయతీ నుంచే బిల్లు పెట్టుకుంటున్నారు. ఆ స్టేషనరీ కూడా మా పంచాయతీ నుంచే తీసుకున్నారు. 1 రూపాయి గ్రాంట్ ఇవ్వాల. ఆయన చేసినటువంటి శూన్యం అండి. అదేవిధంగా తీసుకుంటే ప్రతిసారికి ప్రధానంగా కార్పొరేషన్ల పరిస్థితి ఎలా ఉందంటారు? కార్పొరేషన్ పరిస్థితి మాకంతా తెలీదు. మరి రోడ్లు చూసి ఎక్కడ ఏ గ్రామంలో కూడా ఏ కార్పొరేషన్లో కూడా రోడ్లు వేయలే. మరి వాళ్ళు ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ ఉంటాయి కదా, ఆ కార్పొరేషన్ సంబంధించినంత వరకు ఎలా ఉంది? వాటికి సంబంధించినంత వరకు నిధులు వస్తున్నాయా? అది ఎలా ముందు సాగుతుంది? కార్పొరేషన్ని చైర్మన్లు పెట్టాడు కానీ వాళ్ళ కూర్చుంటానికి కుర్చీలు కూడా లేదు. బీసీ కార్పొరేషను క్లోజ్ అయిపోయింది, ఆ అమౌంట్ తీసేశాడు. ఎస్సీ కార్పొరేషన్ తీసేశాడు, ఎస్టీ కార్పొరేషన్ తీసేశాడు. కార్పొరేషన్లు అన్నీ మూత వేసాడండి. ఈయన చైర్మన్ల మటుకు ఇచ్చాడు, వాళ్ళు కూర్చోడానికి కుర్చీ కూడా లేదు. అందుకని చంద్రబాబు నాయుడు ఉండగా 1 లక్ష రూపాయలు 2 లక్షల లోన్లు ఇచ్చాం. బీసీలకు ఇచ్చాం, ఎస్సీలకు ఇచ్చాం, ఎస్టీలకు ఇచ్చాం, అందరికి ఇచ్చాం. అందరూ వాళ్ళ యొక్క చేతి పనులు చేసుకుని సంతోషంగా బతికారు. కానీ ఈయన వచ్చిన తర్వాత మొత్తం మూసేశాడు. అన్నీ మూసేసి చైర్మన్లు మటుకు పెట్టాడు. వాళ్ళ కుర్చీలు లేని చైర్మన్లు, వాళ్ళకి ఉండా ఒకటే లేకపోయిన ఒకటే చైర్మన్ అనేది. ఆ వ్యవస్థ కూడా నాశనం చేశాడు అంతే. అదేవిధంగా తీసుకుంటే ప్రతిసారికి పర్యాటక రంగం అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు గారు ఏమైనా ముందుకు వేస్తే జగన్ గారు ఏమొచ్చినా కాస్త పర్యాటక రంగాన్ని పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. సంబంధించినంత వరకు పర్యాటక శాఖ మంత్రి గారు కూడా కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింద పనిచేస్తున్నారు రోజా గారు. దాని మీద మీరు రోజా గారు పర్యాటక శాఖ మంత్రి ఇచ్చారు. ఆవిడెళ్ళి బీచ్ల్లోనూ వాటిల్లోనూ ఫోటోలు దిగుతుంది తప్పితే కొత్తగా ఆవిడ పర్యాటక రంగానికి తీసుకొచ్చింది ఏమీ లేదు. ఆవిడెళ్ళి ఆ ఫోటోలు ఆ బీచ్లో ఫోటోలు దిగుతాం, ఈ బీచ్లో ఫోటోలు దిగడం తప్పితే ఆవిడ అభివృద్ధి చేసింది శూన్యం. ఆవిడ చేసింది ఏమీ లేదు. అదేవిధంగా తీసుకుంటూ ప్రతిసారికి 24 ఎన్నికల్లో మీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం, జనసేన కూటమికి మొగ్గు చూపే అవకాశం ఉందంటారా? లేదా మళ్ళీ వైసీపీ అభ్యర్థికి మొగ్గు చూపే అవకాశం ఉందా? ఇప్పుడు 2024లో జనసేన, తెలుగుదేశం 2 పార్టీలు కలిసినాయి కాబట్టి 100% కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని మా అందరికీ ఇది. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం గెలుస్తుంది. వెన్నిగళ్ల రాము గారు విజయం సాధిస్తారని మేము చాలా సంతోషంగా ఉన్నాం. సాధిస్తారు కూడా, 100% సాధిస్తారు. దాంట్లో డౌట్ పడాల్సిన సమస్య లేదు. అదేవిధంగా తీసుకుంటే ప్రతిసారికి ప్రధానంగా 175 సీట్లు గెలవాలని చెప్పే ఉద్దేశంతో జగన్ గారు కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను బదిలీ చేసే కార్యక్రమం చేపట్టారు. దాని మీద మీరేమంటారు? 175 సీట్లు 175 వస్తాయి అనుకుంటే ఆయన ఎమ్మెల్యేలు బదిలీ చేయడు కదా. బదిలీ చేయాల్సిన అవసరం లేదు కదా. 175 కాదు కదా, 17 సీట్లు కూడా రావు. కనీసం ప్రతిపక్షంలో కూర్చుంటానికి ప్రతిపక్ష హోదా కూడా ఆయనకి రాదని ఘంటాపథంగా చెప్తున్నా. అది వాస్తవం. థ్యాంక్ యూ బాబు.